శ్రీరాముని గుడి లేని ఊరు లేదు, శ్రీరామనవమి అంత పండుగ లేదు. అందుకే రామయ్య అందరికీ బంధువయ్య అన్నారు పెద్దోళ్ళు. ఇక మనకు దేశంలో ఎన్ని రామాలయాలున్నా భద్రాచలం సీతారాముడే చాలా దగ్గర. అందుకే నవమి పండుగ వచ్చిందంటే ఆ సీతారాముల కళ్యాణాన్ని కండ్లార చూసి మురిసిపోతుంటాం. భద్రాచలానికి బండ్లు కడుతుంటాం, ఊరువాడ సంబరం చేసుకుంటాం. పాండ్రి అట్లా పోయి కళ్యాణం చూసొద్దాం. ఆకాశమంతా పందిరేసి భూదేవంతా అరుగులు అలికి ఆనిముత్యమసోంటి ముగ్గులు పెట్టి అంగరంగ వైభవంగా సాగింది భద్రాద్రి సీతారాముల కళ్యాణం. కండ్లార చూసి మనసారా మొక్కుకున్నారు భక్తులు. ఏం జనాలు అబ్బాబాబాబాబా సందు లేకుండా కూసున్నారు పోన్రి. ఆ కోదండ రామయ్య కళ్యాణానికి కొదవ లేకుండా వచ్చిండ్రు జనాలు. ఆ సకదనాల రామయ్యను చూడుర్రి ఎంత అందంగా ఉన్నాడో. పక్కకే సీతమ్మను చూడుర్రి తీరుగా కస్తూరి తిలకం దిద్ది పాదాలకు పారాని పెట్టుకొని చెంపకు దిష్టి చుక్క అద్దుకొని సిగ్గులోలకబోసుకుంటూ కూసున్నది తల్లి. అబ్బో చెప్పవశం కాదు పోయినరా వైభవం. ఇక తెలంగాణ సర్కారు తరపుకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సతీ సమేతంగా పోయిండు. మంత్రులు బట్టి సారు పొంగులేటి సారు జంటగా పోయిండ్రు. ముత్యాల తలంబ్రాలు పట్టుబట్టలు సమర్పించిండ్రు. రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. ఇక అంత రామమయం అన్నట్టు భద్రాచలం వాడలన్నీ రామనామంతో మారు మోగినాయి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం భక్తుల చేతుల మీదకెళ్ళి జరుగుతుంది. భక్త రామదాసు ఆ భాగ్యం కలిగిచ్చిండు మనందరికీ. మెట్టినింటి నుంచి ఓ పథకం, పుట్టింటి నుంచి ఓ పథకం, భక్తుల తరపుకేంచి ఓ పథకం. 3 పథకాలతోని కలిసున్న మంగళసూత్రాన్ని ఆ సీతమ్మ మెడల శ్రీరాముడు 3 ముళ్ళు ఎత్తుంటే చూసి మురిసి ముప్పందు అయ్యిండ్రు భక్తులు. జై శ్రీరామ్ అనే నామంతో మిథిలా స్టేడియం గిల్లుమన్నది. ఇక ఆఖరికి కళ్యాణ తలంబ్రాలు నెత్తికిన్ని అందుకొని సంబురంగా ఇంటికి పోయిండ్రు జనాలు. సోమవారం నాడు శ్రీరామ పట్టాభిషేకానికి కూడా ఏర్పాట్లు ఘనంగా చేసిండ్రు. ఏమైనా దేశమంతటా శ్రీరామనవమికి సీతారాములను తీరులా గొలుసుకుంటారు కానీ మన భద్రాచల సీతారాముల కళ్యాణం చూస్తేనే అన్నిటికంటే ఎక్కువ తృప్తి. ఏమంటారు?